ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది. మహానాడు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అయితే వాటిని దగానాడుగా అభివర్ణించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయా అనే విషయాన్ని ప్రజల ముందు ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారామె. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మహానాడు అంటూ దగానాడును నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ 2 ఏళ్ల పరిపాలనలో వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ని ఎలా సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు అనే మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. అండ్ డీటెయిల్గా సాక్ష్యాధారాలతో కూడా ఒక బుక్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి ఇంటికి కూడా పంచిపెట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడు, అధికారంలో రావడానికి ఏం చెప్పాడు, ఈరోజు అవి చేయకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయటము, వాళ్ళని టార్గెట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరొకసారి వాళ్ళని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క బుక్లెట్ని ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. సూపర్ 6లోనే ముఖ్యమైనవి మీరు చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్టో నాకు చెప్పండి. అలాగే ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని ఏ విధంగా వీడియోలు వేసి ఏమార్చారో మనం చూసాం. మరి ఈరోజు ఆ 1500 18 ఏళ్ళు నిండిన ఇంట్లో ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకరికైనా ఇచ్చారా నేను అడుగుతున్నా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్పగలరు? అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. చేయూత ఇస్తున్నారా? అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీకి ఇస్తున్నారా? అప్పుడేమో అసలు వడ్డీతో మాఫీ